దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. ప్రతి గురువు గారికి, గురువు గారైన సదానంద యోగేశ్వరుల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కి, సుగుణ మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా సీతాయనం అనే బుక్ను చదువుకున్నాము. ఇప్పుడు ఆత్మాయనం అనే బుక్ను చదువుకుంటున్నాము. నిన్నటి ఆత్మాయనంలో మనం ఈ దేహంని విడిచి పై తలాల్లోకి వెళ్ళినప్పుడు ఎలా మనం అక్కడ జీవించవచ్చు అనేది తెలుసుకుంటూ ఉన్నాము. 1వ తలం 2వ తలం దాటి 3వ తలం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంతో ప్రశాంతంగా, హాయిగా, మనకు నచ్చిన విధంగా అక్కడ జీవన విధానాన్ని సాగించవచ్చు అని చెప్పి నిన్నటి స్వాధ్యాయంలో మనం చదువుకున్నాము. ఇప్పుడు అక్కడి నుంచి చదువుకుందాము. తాను కోరుకున్న జీవితాన్ని తన ఎమోషనల్, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి సరిపోయే పరిసరాలు అక్కడ ఏర్పరచుకొని వాటి మధ్య హాయిగా జీవించవచ్చు. అక్కడ మనకి నచ్చిన విధంగా, మనకి ఎలాగా ఎంత ప్రశాంతత కావాలంటే ప్రశాంతత, లేదు ఏదన్నా కళ నేర్చుకోవాలంటే కళ, జ్ఞానం నేర్చుకోవాలంటే జ్ఞానం, అక్కడ మనకు నచ్చిన విధంగా మనం ఎలా అయితే గడపాలనుకుంటున్నామో అలాగా అక్కడ గడపచ్చు, అక్కడ జీవించవచ్చు. ఇన్ని రకాల ఉనికి, వైవిధ్యం ఒక్కసారి నీకు అర్థమై అలవడి అంటే ఇక్కడ నువ్వు గడిపే జీవితం నీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ మనము ఈ జీవన విధానం మనకి ఎలా జీవిస్తున్నాము, మనం ఏం చేస్తున్నాము, మనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి మనం దేన్ని ఇష్టపడుతున్నాము, ఇవన్నీ ఇక్కడ నీకు ఎలా తెలుస్తాయో అవన్నీ కూడా నువ్వు అక్కడ పైతలాల్లో అనుభవించవచ్చు అని చెప్తున్నారు. అప్పుడు నీకు తేలిగ్గా అర్థమవుతుంది. ఇక్కడ ఎన్ని కూడా నువ్వు అర్థం చేసుకుంటే పైన కూడా నీకు అర్థమవుతుంది. కానీ అర్థం కాని పజిల్లోని వివిధ భాగాలు తమ స్థానాల్లోకి సరిగ్గా వచ్చాయో, అమర్తాయో, పరిణామ మార్గంలో సంఘటనలు లాజిక్గా ఒకదాని తర్వాత ఒకటి ఎలా ఎదురవుతాయో, వాటి ప్రకృతి సూత్రాలు ఏ విధంగా కంట్రోల్ చేస్తుంటాయో, అవి సిద్ధాంత పరంగాను ఆచరణ పరంగాను ఎలా చక్కగా సరిపోతాయో ఇవన్నీ అర్థమవుతాయి. మనకి ఇక్కడ మనము మన జీవితం అస్తావ్యస్తం చేసుకుంటూ ఉంటాము. ఏదో ఒకటి చేయాలనుకుంటాము, మరొకటి చేస్తుంటాము. డాక్టర్ అవ్వాలనుకుంటాము, ఇంజనీర్ అయిపోతాము. మంచి మన వివాహ వ్యవస్థలో కూడా అలానే ఉంటుంది. ఆమె ఏదేదో కలలు కంటుంది, తల్లిదండ్రులు ఎవరినో తీసుకొచ్చి చేస్తారు. అట్లాగా ఇక్కడ ఎలాగైతే అస్తవ్యస్తంగా మన జీవితాన్ని మనం జీవించామో అలా కాకుండా అక్కడ సిద్ధాంత పరంగా, ఆచరణ పరంగా అన్ని విధాల్లో కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక లెవెల్గా అక్కడ మన జీవన విధానం సాగుతుంది. కొన్ని హాస్టల్ తలాలలో ఉన్న స్కూళ్ళల్లో ఈ వాస్తవాలన్నీ వివరించి నేర్పటం జరుగుతుంది. అక్కడ ఒక స్కూళ్ళు ఉంటాయి అన్నమాట. పై తలాల్లో కూడా మనకి కింద ఎలాగైతే స్కూళ్ళు, కాలేజీలు ఎలా అయితే ఉంటాయో అక్కడ కూడా స్కూలు, కాలేజీ ఉంటాయి. అక్కడ ఆత్మజ్ఞానం అనుభవం ఉన్న మాస్టర్స్, గ్రేట్ మాస్టర్స్ అంతా కూడా అక్కడ ఉంటారనమాట. ఈ వచ్చిన వాళ్ళందరికీ ఇవి నేర్పటం కోసమే వాళ్ళు అక్కడ ఉంటారు. అక్కడ వెళ్ళినప్పుడు ఈ వాస్తవాలన్నీ వాళ్ళు వివరిస్తారు. నువ్వు ఈ విధంగా ఇలా జీవించాలి, దీని తర్వాత దీన్ని పాటించాలి అని చెప్పేసి వాళ్ళు అక్కడ మనకి నేర్పిస్తారనమాట. సాధారణంగా ఈ స్కూల్ ద్వారానే మనిషికి సరి అయిన సమయంలో ఒక తలం దాటి మరో తలానికి వెళ్ళాలన్న కోరిక ఏర్పడుతుంది. ఇక్కడ ఆ స్కూల్లో మనం తీసుకునే ఆ జ్ఞానం పట్ల అవగాహన పెంచుకొని, ఆత్మ పరిణితిని తెంచుకొని, లేదంటే అలా మన జ్ఞానం తీసుకోకుండా అలా ఉంటే ఇంకే ఎన్నాళ్ళున్నా కూడా ఆ ఫస్ట్ తలంలోనే, ఆత్మ సమూహంలోనే మనం తిరుగుతూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా మనం ఆ జ్ఞానాన్ని, వాళ్ళు చెప్పే మాస్టర్స్ చెప్పే జ్ఞానాన్ని మనం అందుకున్నట్లయితే పై తలాలకి, ఇంకో తలని ఇక్కడ వెళ్ళాము, దీని తర్వాత ఏముంటుంది అక్కడ వాళ్ళేం నేర్పిస్తారు, అక్కడ మనం ఏం తీసుకోవాలి జ్ఞానం అని చెప్పి పై తలాలకి వెళ్ళాలన్నా ఆశావాదం అంటే వెళ్ళాలన్నా ఉత్సుకత పెరుగుతుంది, కోరిక పెరుగుతుంది. ఒక లెవెల్ నుంచి మరో లెవెల్కి ఎలా వెళ్ళాలో ఈ స్కూల్లోనే ఆత్మ నేర్చుకుంటుంది. ఇక్కడి నుంచి మనము ఇంకో తరగతికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలనేది ఆత్మ అక్కడే నేర్చుకుంటుంది. ఒక నిర్దిష్టమైన విధంగా సంకల్పించటం ద్వారా తనలో ఆ మార్పును తెచ్చుకొని మరో లెవెల్కి వెళ్ళగలుగుతారు.
అక్కడ మనము ఆ తలంలో ఒక సంకల్పం చేసుకుంటాం అనమాట. మనం పైన ఇక్కడ ఒక కళ నేర్చుకోవాలనుకుంటాము. ఈ కళని తప్పకుండా నేను అక్కడ ఆ పై స్థాయిలో ఆ తలంలోకి వెళ్ళి అక్కడ నేర్చుకోవాలన్న సంకల్పం పెట్టుకొని దానివల్ల ఆత్మ పరిణతి చెంది పైకి వెళ్ళటం జరుగుతుంది. ఒక తలం యొక్క తత్వం మరో తలం యొక్క తత్వం కంటే వేరుగా ఉంటుంది. మనము ఇక్కడ ఈ తలంలో తత్వం ఎలా ఉంటుంది? కొద్దిగా సామాన్యంగా అందరూ కూడా అప్పుడే వచ్చిన ఆత్మలతో కూడి ఉన్న సమూహం కాబట్టి అదంతా ఒక సాదా సీదాగా ఉంటుంది. దీనికన్నా ఉన్నత తలంలో ఏదో గొప్పగాని ఇక్కడ కొంచెం గొప్పగా ఉందంటే ఉన్నత తలంలో ఇంకొద్ది గొప్పగానే ఉంటుంది కదా. అక్కడ ఏముంటుంది? మనకి ఆ నేర్చుకోవాలన్న కోరిక కలుగుతుంది అనమాట. ఇంకా ఆ రెండో తలంలోకి వెళ్ళిన తర్వాత మూడో తలంలో ఏముంది? ఇప్పుడు మనకి 7 అంతస్తుల మేడ దగ్గరికి మనం వెళ్ళామనుకోండి. ఫస్ట్ అంతస్తులో ఒక వెండితో కూడిన ఆ వస్తువులన్నీ ఉన్నాయి అనుకుందాము. వెండి లేదు, వెండి ఒక దేవతా విగ్రహమే వెండిదే ఉందనుకుందాము. దాన్ని చూడంగానే మనం ఏమనుకుంటాము? ఇక్కడ వెండి విగ్రహం ఉందంటే ఆ రెండో స్టేర్లో ఏముండి ఉంటుంది? అక్కడ కూడా ఏదో ఉండే ఉంటుంది కదా. ఆ రెండో స్టేర్లోకి వెళ్తాము. ఆ రెండో స్టేర్లో బంగారపు విగ్రహం ఉంటుంది. అప్పుడేమనుకుంటాము? ఫస్ట్ దాంట్లో వెండి విగ్రహం ఉంది, రెండో దాంట్లో బంగారపు ఉంది, మరి మూడో దాంట్లో ఏముంటుంది? ప్లాటినం ఉంటుందా? ఇంకా ఇంతకన్నా ఉన్నతమైందే ఉంటుంది కదా పైన అని చెప్పేసి అలాగా మనకి కోరిక పుట్టి మనం ఆ పై తలాల్లోకి వెళ్ళటానికి సిద్ధపడతామన్నమాట.